నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమిత్ర గారు తన గదిలో కూర్చుని భోజనం చేస్తున్నారు. అదే సమయంలో ఆవిడ చిన్న కోడలు హాల్లో కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటుంది. సుమిత్ర గారు తన కోడలితో, అమ్మ సంధ్య, ఈ అన్నం పాడైపోయినట్టుంది, నా కోసం కాస్త వేడన్నం ఉంటే పెడతావా? ఈ అన్నం పాడైపోయి వాసన కూడా వస్తుంది. ఇలాంటి పాడైపోయిన ఆహారం తింటే నా ఆరోగ్యం కూడా పాడైపోతుంది అన్నారు. దాంతో కోడలు కోపంగా, నేను నీకేదైతే భోజనం పెట్టానో అది నిశ్శబ్దంగా తిను. నేను మీకోసం ఇప్పుడు వేడివేడిగా అన్నం వండాలా ఏంటి? మీకు ఆ అన్నం తినడం ఇష్టం లేకపోతే మీరే వెళ్ళి మీకేం కావాలో చేసుకోండి. మీ దగ్గర వంట చేసుకునే అంత ఓపిక ఉంటే నాకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది. మీరే రేపటి నుంచి ఇంట్లో వంట పనంతా చెయ్యండి. మా కోసం కూడా మీరే వంట చెయ్యండి అనగానే సుమిత్ర గారు, అమ్మ సంధ్య, నువ్వు ఎందుకంత కోపంగా ఉన్నావు? కాస్త వేడన్నం పెడితే బాగుంటుంది అని అన్నానంతే, నేను ఇంకేమీ అనలేదు. ఈ ముసలితనంలో ఇలా పాడైపోయిన అన్నం తినలేను, ఆకలితోనూ ఉండలేను. ముసలిదాన్ని, నేనెంత తింటాను? నాకు పెట్టే ఆ గుప్పెడు మెతుకులైనా కాస్త మంచి భోజనం పెట్టొచ్చు కదా. కొన్ని రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, మీ ప్రవర్తన అసలేం బాగోలేదు. రోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈ పాడైపోయిన అన్నాన్ని మీలో ఎవరైనా తినగలరా? కానీ కొంచెం కూడా ఆలోచించకుండా నాకు పెట్టేశారు. నేను మనిషినే కదా, నా ఆరోగ్యం చెడిపోతే నేనే కదా బాధపడాల్సింది. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు అర్థం కావడం లేదు అనగానే కోడలు సంధ్య కోపంగా తన కాలికున్న చెప్పు తీసి సుమిత్ర గారి వైపు విసిరింది. సుమిత్ర గారు తల పక్కకి జరపటంతో ఆ స్లిప్పర్ పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆమె కొంచెంలో తప్పించుకుంది. అయితే ఈ హృదయ విదారక ఘటన ఆవిడ హృదయాన్ని కదిలించేసింది. సుమిత్ర గారి చేతిలో నుంచి ఆ షాక్ వల్ల అన్నం పళ్ళెం జారి కింద పడిపోయింది. ఆవిడ గోడకు ఆనుకునే చాలాసేపు ఏం జరిగిందో అర్థం కాక అలాగే కూర్చుంది. తన నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. కోడలు చేసిన ఈ పనికి ఆమె చాలా భయపడిపోయింది. ఆ రోజంతా తన గది నుంచి బయటకు రాలేదు. సాయంత్రం కూడా ఆమె తన మంచం మీదకి వెళ్ళి ఏమీ తినకుండానే పడుకుంది. ఆవిడ కళ్ళల్లో పదే పదే మళ్ళీ మళ్ళీ నీళ్లు వస్తూనే ఉన్నాయి. తన కోడలు తనతో ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తుందని తను అస్సలు ఎప్పుడూ ఊహించుకోలేదు. నా భర్త చనిపోయి 4 నెలలు కూడా కాలేదు. నేను ప్రస్తుతం నా భర్త చనిపోయిన బాధ నుంచి ఇంకా తేరుకోనే లేదు. కానీ ఈరోజు నా కోడలు నన్నింతలా అవమానించింది. ఆమె చెప్పుని నాపైకి విసిరింది. కనీసం అత్తగారిని అన్న మర్యాద కూడా లేకుండా, నా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇలా ప్రవర్తించింది అనుకుంటూ పదే పదే ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నారు సుమిత్ర గారు. తన మనసులో బాధ సముద్రపు అలల్లా ఎగిసి పడుతుంది. ఆమె మనసంతా తుఫానులా అల్లకల్లోలంగా ఉంది. ఆమె గుండెంతా పగిలిపోయేంత బాధని ఆమె అనుభవిస్తుంది. సుమిత్ర గారి కొడుకులు కూడా భార్యలు చెప్పిన మాటలనే నమ్ముతున్నారు. సుమిత్ర గారితో తన కోడలు ఈ విధంగా ప్రవర్తించింది అన్న విషయం తెలుసుకుని కూడా ప్రకాష్ తన భార్యని ఒక్క మాట కూడా అనలేదు. పైగా నువ్వు తనతో ఏదో తప్పుగా మాట్లాడుంటావు అని తన తల్లినే నిందించాడు. కన్న తల్లికి తన భార్య వల్ల ఇంత అవమానం జరిగినా తన కొడుకు భార్య మాటనే నమ్మి తల్లిని నిందిస్తున్నాడు. కొడుకు మాటలు విన్న సుమిత్ర గారికి దుఃఖం పొంగుకొచ్చింది. భర్త ఫోటోని చూస్తూ తన భర్తని గుర్తు చేసుకుంటూ, నన్నెందుకు ఇలా వదిలేశారు అంటూ ఏడుస్తూనే ఉంది. మీరు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది. లేదంటే మీ బదులుగా నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. కనీసం ఈ రోజుని చూడని అదృష్టం నాకు దక్కేది. పెళ్ళై నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను ఎలా బ్రతికాను అని ఆలోచించుకుంటూ ఉన్నారు సుమిత్ర గారు. సుమిత్ర గారు పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు అది ఒక చిన్న ఇల్లు. అది కూడా 2 గదుల ఇల్లే. మిగిలిన స్థలమంతా ఖాళీ ప్రదేశం. అందులో కూడా ఆవులు, గేదెలు కట్టేసి ఉండేవి.
ఒక గడ్డివాము కూడా ఉండేది. అది నలుగురు కోడళ్ళు, మరుదులు, ఆడపడుచులు, అత్తగారు, మామగారితో కలిసున్న ఉమ్మడి కుటుంబం. సుమిత్ర గారి అత్తగారు చాలా తెలివైన వారు. రోజంతా అందరి మీద పెత్తనం చేస్తూ ఈ పని చేయండి, ఆ పని చేయండి అంటూ రోజంతా కోడళ్ళకి పనులు పురమాయించి వాళ్లతో పనులు చేయించుకుంటూ ఉండేవారు. అత్తగారి ముందు మాట్లాడే ధైర్యం ఏ ఒక్క కోడలికి లేదు. సుమిత్ర గారు ఎప్పుడూ అత్తగారి మాటకి ఎదురు చెప్పనే లేదు. సుమిత్ర గారికి అత్తగారంటే చాలా భయం. ఆవిడంత గంభీరంగా కనిపిస్తుంది. మరి ఏదైనా తప్పు జరిగితే అత్తగారు ఎలాంటి శిక్ష విధిస్తారోనని ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవారు. సుమిత్ర గారు అత్తగారి ఆజ్ఞల ప్రకారం ప్రతి పనిని చేసేవారు. నలుగురు కోడళ్ళు కూడా అత్తగారి మాటకు తలెత్తకుండా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉండేవారు. అత్తగారి ఆజ్ఞని ఏ ఒక్క కోడలు జవదాటేవారు కాదు. ఇంట్లో పనులతో పాటు గేదెలకి గడ్డి మేపటం, కుడితి పెట్టడం, ఇల్లంతా ఊడ్చటం, బయటంతా ఊడ్చటం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, 20 మందికి వంట చేయడం, ఈ పనులన్నీ చేసేవారు. మెల్లమెల్లగా మిగతా 3 కొడుకులు, సుమిత్ర గారికి 2 కొడుకులు 1 కూతురు పుట్టేసరికి వేరే వారి సంసారాలు వారే చూసుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా సుమిత్ర గారు అత్తగారి కిందే ఉండి తన పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు చేస్తూ రోజంతా పనిచేస్తూనే ఉండేవారు. సుమిత్ర గారికి కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. సుమిత్ర గారి భర్త కుమార్ వర్మ గారు గ్రామంలో పాల డైరీ పనులు చూసుకునేవారు. క్రమక్రమంగా ఆయన పాల డైరీ మంచిగా కొనసాగడం ప్రారంభించింది. ఆయన కొంచెం కొంచెం డబ్బుని ఆదా చేయడం ప్రారంభించారు. సుమిత్ర గారు కూడా దుబారా ఖర్చుల జోలికి పోకుండా ఇంటి ఖర్చులన్నీ ఇంట్లో ఉన్న గేదెల పాలమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతోనే సరిపెట్టేవారు. మెల్లమెల్లగా కుమార్ వర్మ గారి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగా మెరుగుపడింది. ఆయనకి ఆ గ్రామంలో మంచి పేరుండేది. అందరూ ఆయన్ని చాలా గౌరవించేవారు. క్రమక్రమంగా కుమార్ వర్మ గారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో ఆయనకి 2 కొడుకులు ఉండడం వల్ల అదే ఊర్లో 2 ఇళ్ళు కొన్నారు. అది కూడా పెద్ద పెద్ద ఇళ్ళు. కుమార్ వర్మ గారు డబ్బు కూడబెట్టి ఎంతో కష్టపడి 10 ఎకరాల భూమిని, ఒక జామ తోటని కొన్నారు. ఇంట్లో అందరూ ఆయన్ని చాలా గౌరవించేవారు. ఊర్లో కూడా అందరూ ఆయనకి ఎంతగానో విలువిచ్చేవారు. ఆయన రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవ్వరూ ఆయన్ని తలెత్తి కూడా చూడలేకపోయేవారు. ఆయన బయటికి అంత గంభీరంగా కనిపించినా ఆయన మనసు మాత్రం చాలా మంచిది. కష్టమని ఎవరు ఇంటి ముందుకొచ్చినా సహాయం చేయకుండా తిప్పి పంపించేవారే కాదు. మెల్లమెల్లగా ఆయన 2 కొడుకులకి, కూతురికి కూడా పెళ్ళిళ్ళు చేశారు. కూతురు కూడా అత్తమామల ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. ఆమెకి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. వివాహం తర్వాత 2 కోడళ్ళు సుమిత్ర గారి మాటకి కట్టుబడి ఇంట్లో ప్రతి పనిని చూసుకుంటూ సుమిత్ర గారిని చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా కుమార్ వర్మ గారు అతని జామ తోటలో పనులు చేయిస్తూ ఉన్నప్పుడు పాము కాటుకు గురై చనిపోయారు. కుమార్ వర్మ గారు వెళ్ళిపోయి కొద్ది రోజులు కూడా కాకముందే కొడుకులిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రారంభించారు. కోడళ్ళు కూడా అత్తగారిని లెక్క చేయడం మానేశారు. ఇద్దరూ ఇంట్లో తమకు ఇష్టం వచ్చిన పని చేసుకోవడం మొదలుపెట్టారు. అత్తగారు చెప్పిన పనికి ఎదురు చెప్పడం, అత్తగారితో ఎదురు తిరిగి మాట్లాడటం మొదలుపెట్టారు. 2 కోడళ్ళకి ఇప్పుడు సుమిత్ర గారి మాటంటే లెక్క కూడా లేకుండా పోయింది. ఈరోజు అన్నం పాడైపోయిందని వేడన్నం పెట్టమని కోడల్ని అడిగితే కోడలు తన మీదకి చెప్పు విసిరింది. ఈ కుటుంబాన్ని ఈ స్థితిలో ఉంచడానికి నేను ఎన్ని చేశాను, ఎంత కష్టపడి ఇప్పటి వరకు కుటుంబాన్ని గౌరవంగా నడిపించుకుంటూ వచ్చాను. ఈరోజు నా సొంతింట్లోనే నాకు ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయి. ఈ బాధ భరించలేనిది. ప్రపంచంలో ఏ నది కూడా ఆర్పలేని నిప్పుల కుంపటి నా గుండెల్లో రగిలిపోతుంది అనుకుంటూ సుమిత్ర గారు ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. ఏడ్చి ఏడ్చి ఆవిడ గొంతంతా తడారిపోయింది. అర్ధరాత్రి మంచినీళ్ల కోసం గదిలో చూస్తే గదిలో బాటిల్లో నీళ్ళైపోయాయి. ఉదయం నుంచి ఆవిడ ఆ గదిలో కూర్చునే ఉంది.
బయటకు కూడా వెళ్ళలేదు. అందుకే మంచినీళ్ళు ఉన్నాయో లేదో చూసుకోలేదు. మెల్లగా లేచి సుమిత్ర గారు వంటగదిలోకి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళారు. అప్పటికే కొడుకులు కోడళ్ళు నలుగురు చిన్న కొడుకు ప్రకాష్ గదిలో సమావేశమయ్యారు. సుమిత్ర గారు వంటగదిలోకి వెళుతూ ఉన్నప్పుడు కొడుకులో కోడళ్ళ మాటలు వినబడి అప్రయత్నంగా ఆగిపోయారు. కోడళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. మామగారు అర్ధాంతరంగా చనిపోయి చాలా మంచి పని చేశారు. ఈ అత్తగారేమో ఇంకా గట్టిగానే ఉన్నారు. ఈవిడెన్నాళ్ళు బతుకుతుందో ఎవరికి తెలుసు. ఈవిడ చనిపోతే గాని ఆస్తి మన చేతికి రాదు. అప్పుడు గాని మన ఆటలు సాగవు. ఎలాగోలాగా ఈవిడ్ని కూడా వదిలించేసుకుంటే మనం మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అని మాట్లాడుకుంటున్నారు. అంతలో పెద్ద కోడలు, ఆవిడ పిడి రాయిలా ఉంది, ఇప్పుడే ఎక్కడ చచ్చిపోతుంది, ఏదైనా ఆశ్రమానికి పంపించేద్దామా అనగానే కొడుకులిద్దరూ ఆశ్రమానికి పంపిస్తే మరి ఆస్తి మన పేరు మీద రాయడానికి ఆవిడ ఒప్పుకుంటుందో లేదో అన్నారు. వెంటనే కోడళ్ళు, ఆస్తంతా మావయ్య గారి పేరు మీద ఉంది, ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు దాని మీద హక్కులన్నీ అత్తయ్య గారికి వచ్చాయి. ఆవిడ చనిపోతే ఆ ఆస్తంతా డైరెక్ట్గా మన పేరు మీదకే వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అని మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వినగానే సుమిత్ర గారి కాళ్ళ కింద నేల జారిపోయింది. అంటే కొడుకులు కోడళ్ళు ఆస్తి కోసం తన్ని చంపేయాలని చూస్తున్నారా? ఆస్తి కోసం తన్ని చంపడానికి కూడా వెనకాడరా ఈ పిల్లలు? ఆ మాటలు విన్న సుమిత్ర గారికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఆవిడ నీళ్లు కూడా తాక్కుండానే వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చేసింది. కొడుకులు కోడళ్ళ క్రూరత్వానికి కుమిలి కుమిలి ఏడ్చింది. రాత్రంతా నిద్ర లేకుండా ఏడవడం వల్ల ఆవిడ కళ్ళు వాచిపోయాయి. ఆ రాత్రి ఉదయం అయింది. ఆ ఉదయం మళ్ళీ సాయంత్రం అయింది. కానీ ఒక్క కొడుకు కానీ కోడలు కానీ ఆవిడ ఎలా ఉందో చూడ్డానికి తన గదిలోకి రాలేదు. ఉదయం నుంచి బయటకెందుకు రాలేదని ఎవ్వరూ అడగలేదు. నీ సమస్య ఏమిటని ఎవ్వరూ ఆవిడని అడగలేదు. సుమిత్ర గారు తనకి కాస్త కూడా విలువలేని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. మెల్లగా ఆవిడ లేచి తన కన్నీళ్లు తుడుచుకొని అల్మారాలోని బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగులో 2-3 చీరలు, భూమికి ఇల్లుకి తోటకి సంబంధించిన పత్రాలు, తన దగ్గర ఉన్న డబ్బు నగలు అన్నీ ఆ బ్యాగులో పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆమె తన బ్యాగుతో తన గదిలోంచి బయటకు వస్తున్నప్పుడు 2 కొడుకులు కోడళ్ళు హాల్లోనే కూర్చున్నారు. ఒక్క కొడుకు కానీ కోడలు కానీ ఆమెను అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకు అడుగుతారు? తండ్రి చనిపోయాక తల్లిని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నారు కొడుకులిద్దరు. కాబట్టి బ్యాగు తీసుకుని వెళ్ళిపోతున్న సుమిత్ర గారిని చూసినప్పుడు అమ్మయ్య, మనం చెప్పకుండానే మనకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండానే అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈ రోజుతో ఆవిడ పీడ కూడా విరగడైపోతుంది. కర్ర విరగకుండా పాము చావకుండా మన చేతికి మట్టడ్డకుండా ఆవిడంతటా ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కొడుకులు కోడళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యారు. సుమిత్ర గారు కొడుకుల వైపు చూస్తూనే బాధతో ఆ ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్ళారు. అయితే ఆమె మనసులో చాలా ప్రశ్నలున్నాయి. ఎందుకంటే ఆవిడ పెళ్ళై అత్తారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ పుట్టింటికి వెళ్ళి ఒక్కరోజు కూడా ఉండలేదు. ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి పండగలకి ఏదైనా పని మీద వెళ్ళినా ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసేవారు. పురుటికి కూడా సుమిత్ర గారి అత్తగారు సుమిత్ర గారిని పుట్టింటికి పంపలేదు. 3 పురుళ్ళు స్వయంగా అత్తగారే పోశారు. ఈరోజు భర్త చనిపోయి ఏకాకిలాగా పుట్టింట్లో అడుగు పెట్టాలంటే ఆవిడకి చాలా బాధగా అనిపించింది. కానీ సుమిత్ర గారు గుండెల్లో ధైర్యం కూడగట్టుకొని తన పుట్టింట్లో అడుగు పెట్టారు. సుమిత్ర గారి ఇంటికి వెళ్ళేసరికి తన అన్నయ్య ఎదురుగా కుర్చీలో కూర్చుని టీ తాగుతున్నారు. సుమిత్ర గారి తల్లిదండ్రులిద్దరూ ఎప్పుడో చనిపోయారు. సుమిత్ర గారిని చూడగానే తన అన్నయ్య ఆశ్చర్యపోయి, సుమిత్ర ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు, వస్తున్నట్టు కనీసం కబురు కూడా చేయలేదు అన్నాడు. సుమిత్ర గారు తన పుట్టింటికి వెళుతున్నప్పుడు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయని ఆవిడ మనసులోనే అనుకుంటూ ఉన్నారు. సుమిత్ర ఎలా ఉన్నావు, అంతా బాగానే ఉంది కదా, ఇబ్బంది ఏమీ లేదు కదా, కొడుకులు కోడళ్ళు అంతా బాగానే ఉన్నారు కదా అంటూ
సుమిత్ర గారి అన్నయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడే లోపల నుంచి వస్తున్న అన్నయ్య కోడలు వర్ష సుమిత్ర గారిని చూసి చాలా సంతోషించింది. ఏది ఏమైనా నువ్వు ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ, అమ్మ వర్ష, మా చెల్లెలికి టీ తీసుకురా అని చెప్పారు శంకర్రావు గారు. నువ్వు బయటే నిలబడిపోయావేం సుమిత్ర, లోపలికి రా అమ్మా అనగానే సుమిత్ర గారు తన లగేజీని పక్కన పెట్టి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. సుమిత్ర గారి అన్నయ్య కోడలు వర్ష తన కోసం టీ తీసుకొచ్చింది. గబగబా సుమిత్ర గారి కోసం వంట చేసి సుమిత్ర గారికి భోజనం వడ్డించింది. తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన తర్వాత కూడా సుమిత్ర గారి ముఖంలో ఏదో బాధ, ఇబ్బంది స్పష్టంగా కనిపించింది. సుమిత్ర గారి అన్నయ్య శంకర్రావు గారు మళ్ళీ మళ్ళీ అడిగారు, ఏమైంది సుమిత్ర, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా, నువ్వు ఏ విషయం గురించో బాగా ఆలోచిస్తున్నట్టు, మనసులోనే మదన పడుతున్నట్టు కనిపిస్తున్నావు, అందులోనూ ఎలాంటి కబురు లేకుండా హఠాత్తుగా ఇలా రావడం, అది కూడా ఇంత పెద్ద బ్యాగ్తో రావడం నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఎప్పుడు మన ఇంటికి వచ్చినా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతావు. ఈరోజు నువ్వు బ్యాగ్తో రావడానికి కారణం ఏంటి? అంతా బాగానే ఉంది కదా, ఏదైనా ఉంటే నాకు చెప్పు అనగానే, లేదన్నయ్య, అంతా బాగానే ఉంది, నేను కూడా బాగానే ఉన్నాను, నువ్వేం కంగారు పడకు అన్నారు సుమిత్ర గారు. వెంటనే శంకర్రావు గారు, బావగారు ఉన్నప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఎంత వైభవంగా బ్రతికావో నాకు తెలుసు. ఎంతో సంతోషంగా ఉన్న నీ జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది అంటూ బాధపడ్డారు శంకర్రావు గారు. నువ్వు బాధపడకన్నయ్యా, కొద్ది రోజులు మన ఇంట్లో ఉండి వెళదామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడుంటే అందరి మధ్యలో నాకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది, మనసు కూడా తేలికవుతుంది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ నా బాధను నేను మర్చిపోగలుగుతానేమో అనుకుంటున్నాను అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు సుమిత్ర గారు. అవును సుమిత్ర, నువ్వు చాలా మంచి పని చేశావు. ఇది నీ ఇల్లు, నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులుండు. నా కోడలు నీకేం కావాలన్నా చేసి పెడుతుంది. నువ్వేం మొహమాటం లేకుండా ఏది కావాలన్నా చెప్పు అనగానే సుమిత్ర గారు తన సామాన్లు తీసుకొని గదిలోకి వెళ్ళారు. తన సామాన్లన్నీ షెల్ఫ్లో ఉంచిన తర్వాత సుమిత్ర గారు మంచం మీద కూర్చొని చాలాసేపు ఆలోచించారు. ఆ పైన చాలా బాధతో పడుకున్నారు. చాలాసేపు ఆవిడకి నిద్ర పట్టలేదు. మంచం మీద పడుకొని ఆలోచనల్లో మునిగిపోయారు సుమిత్ర గారు. తన జీవితాన్ని, తన జీవితంలో జరిగిన సంఘటనల్ని, తన కోడలి ప్రవర్తనని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. తన కోడలు తన పైకి చెప్పు విసిన దృశ్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు ఆవిడ. ఆ కోడలి ప్రవర్తనని, ఆ రోజు రాత్రి విన్న కొడుకు కోడలి సంభాషణని ఆవిడ అస్సలు మర్చిపోలేకపోతున్నారు. కానీ ఆ విషయం ఎవ్వరికీ చెప్పుకోలేకపోయారు ఆవిడ. ఆ విషయం వల్లే సుమిత్ర గారు లోపలే ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం సుమిత్ర గారు నిద్రలేచేటప్పటికీ వర్ష ఆమె కోసం టిఫిన్ రెడీ చేసింది. అందరూ టిఫిన్ చేశారు. కానీ సుమిత్ర గారు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నారు. పదే పదే తన కొడుకులు కోడళ్ళు తను తీసుకెళ్లడానికి వస్తారేమోనని తలుపు వైపే చూస్తూ ఉన్నారు. ఉదయం రాత్రి అయింది. అయినా సరే కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. కనీసం ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని వెతుకుతున్నట్టుగా కూడా జాడలేదు. కనీసం తన అన్నయ్యకి ఫోన్ చేసి కూడా తల్లొచ్చిందేమో అని అడగలేదు. ఈ ఆలోచనలతోనే రాత్రి ఆవిడ నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం తల్లి పుట్టింటికి వచ్చిందని తెలుసుకొని సుమిత్ర గారిని కలవడానికి తన కూతురు వచ్చింది. తన పిల్లలతో వచ్చిన కూతుర్ని చూడగానే సుమిత్ర గారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ అమ్మమ్మని కౌగిలించుకున్నారు. కూతురు పిల్లలిద్దరూ సుమిత్ర గారిని ఎంతగానో ప్రేమించేవారు. సుమిత్ర గారు కొంగు పట్టుకునే తిరిగేవారు. ఆవిడ చెప్పే ప్రతి మాట వినేవారు. అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ తన కాలి వెనకాలే తిరుగుతూ ఉండేవారు. పిల్లలతో కలిసి సుమిత్ర గారు తన బాధలన్నీ మర్చిపోయారు. సుమిత్ర గారు తన మామయ్య ఇంటికి వచ్చారని తెలుసుకున్న కూతురు తన పిల్లలతో సహా వచ్చి అక్కడే 3 రోజులుంది. 3 రోజుల తర్వాత కూతురు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ సుమిత్ర గారి ముఖంలో నిరాశ ఆవహించింది. మళ్ళీ ఆవిడ్ని ఆందోళన పట్టుకుంది. నా కొడుకు కోడలు ఇంకా ఎవ్వరూ నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు అని ఆవిడ ఆలోచించడం ప్రారంభించింది.
నేను ఇంట్లో లేని లోటు ఎవ్వరికీ ఎందుకు కనిపించడం లేదు? ఇక నా అవసరం ఎవ్వరికీ లేదా? నేను ఎటుపోయినా పర్వాలేదని కొడుకు కోడళ్ళు అనుకుంటున్నారా? ఈ ప్రశ్న ఆవిడ మనసులో పదే పదే వస్తూనే ఉంది. 10 రోజులు గడిచిపోయాయి సుమిత్ర గారు తల్లిదండ్రుల ఇంటికొచ్చి. కానీ తీసుకెళ్ళడానికి ఎవ్వరూ రాలేదు. ఈ ముసలావిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, మన కష్టాలన్నీ తీరిపోయాయని కొడుకులు కోడళ్ళు అనుకుంటున్నట్టున్నారు. సుమిత్ర గారు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారని కూడా కొడుకు కోడళ్ళకి బహుశా తెలిసుండకపోవచ్చు. అంతేకాకుండా ఆ ఇల్లు ఆ ఆస్తుల విషయానికొస్తే పేపర్లు తీసుకెళ్ళినంత మాత్రాన ఆవిడేం చేస్తుంది? ఆవిడ తర్వాత ఆ ఆస్తులన్నీ తమ పిల్లలకే కదా రావాల్సింది అనుకొని కొడుకులు కోడళ్ళు నిశ్చింతగా ఉన్నారు. సుమిత్ర గారు తన అన్నయ్య ఇంట్లో 20 రోజులున్నారు. ఇక శంకర్రావు గారు కూడా ఆందోళన చెందడం ప్రారంభించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకు కంగారు మొదలయ్యింది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళకి ఏమీ తెలీదు. సుమిత్ర గారు వచ్చి 20 రోజులు గడిచిపోయింది. కొడుకులిద్దరూ ఆవిడని తీసుకెళ్లడానికి కూడా రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. తన అన్న వదినలిద్దరూ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. శంకర్రావు గారు సుమిత్ర గారితో, సుమిత్ర, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? నువ్వు మన ఇంటికొచ్చి ఇన్ని రోజులు ఉండడం ఎప్పుడూ జరగలేదు. మేమేం నిన్ను భారంగా ఫీల్ అవ్వడం లేదు. నువ్వు తప్పుగా అనుకుంటావేమోనని ఇన్ని రోజులు నిన్ను మేమేమీ అడగలేదు. కానీ ఇన్ని రోజులు గడిచిపోయినా నీ కొడుకుల జాడలేదు. అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా నువ్వు మాతో చెప్పు. నీ సమస్య ఏమిటో తెలిస్తే దాన్ని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం అని అనగానే సుమిత్ర గారు తన ఇంటి పరిస్థితి అంతా తన అన్నయ్యకు చెప్పడం మొదలుపెట్టారు. మీ బావగారు చనిపోయాక ఆ ఇంట్లో నా పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో. నా కోడళ్ళిద్దరూ మీరింట్లో నివసించాలనుకుంటే మేము ఎలా చెప్తే అలాగే ఉండాలి, ఏది పెడితే అది తినాలి అంటూ నాపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఆ ఇంట్లో నేను కదలడానికి కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. కొడుకులిద్దరూ గుడ్డిగా భార్యల మాటే వింటూ నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా లేరు అని చెప్పగానే తన చెల్లెల నోటి నుంచి ఆ మాటలు వింటున్న శంకర్రావు గారు ఒక్కసారిగా కంగు తిన్నారు. అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అప్పుడు సుమిత్ర గారు తన అన్నయ్యతో, అన్నయ్య, నువ్వేం బాధపడకు. నువ్వు ఇలా బాధపడతావనే ఇన్ని రోజులు ఈ విషయాలన్నీ నీకు చెప్పలేదు అనగానే శంకర్రావు గారు, ఆ ఇంటి నుంచి నిన్ను తీసుకెళ్ళడానికి ఎవ్వరూ రాకపోతే అప్పుడు నువ్వే వెళ్ళిపో అమ్మా. ఆ ఇల్లు నీది, ఆ పిల్లలు నీ సొంత పిల్లలు. నువ్వే వెళ్ళి నీ ఇంటిని చక్కదిద్దుకో. చిన్న చిన్న సమస్యలు ఏ ఇంట్లో అయినా వస్తూనే ఉంటాయి. వాటి కోసం పిల్లల్ని దూరం చేసుకుంటావా అనగానే సుమిత్ర గారు, మా ఇంట్లో జరిగిన అన్ని విషయాలు నేను ఇంకా నీకు చెప్పలేదన్నయ్య. కానీ ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు నా బాధని నీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ నా కోడళ్ళిద్దరూ రోజు నాకు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉదయం మిగిలిపోయిన అన్నం రాత్రి పెడుతున్నారు. ఒకరోజైతే అన్నం పూర్తిగా పాడైపోయింది. నేను ఆ అన్నం తినలేను, వేడన్నం పెట్టమని అడిగితే ఆ రోజు నా కోడలు నాతో ఎంత తప్పుగా ప్రవర్తించిందో. ఆ రోజు రాత్రి కొడుకు కోడళ్ళ మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా సుమిత్ర గారు తన అన్నయ్యతో పూర్తిగా చెప్పినప్పుడు తన అన్నయ్య కూడా సుమిత్ర గారి మాటలు విని ఆశ్చర్యపోయాడు. సుమిత్ర గారిని ఓదార్చి తన్ని శాంతింపజేశాడు. నన్ను తీసుకెళ్ళడానికి నా కొడుకులు కోడళ్ళు ఎవరైనా వస్తారని నేను అనుకోవడం లేదు, ఆశ కూడా పడ్డం లేదు. కానీ నా కొడుకులు కోడళ్ళు ఇంత తొందరగా నన్ను మర్చిపోతారని నేను అనుకోలేదు. ఎవ్వరూ వచ్చి నేను ఎక్కడున్నానో ఏంటో అని కనీసం ఆరా కూడా తీయలేదు. ఎవ్వరికీ నా అవసరం లేదు. నా కొడుకులు కోడళ్ళు నేను ఎప్పుడు చచ్చిపోతానా, నా ఆశ ఎప్పుడు వాళ్ళ చేతికొస్తుందా అని ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కూడా ఎదురుగా ఉండి కూడా నన్ను ఆపలేదు. ఎక్కడికి వెళుతున్నావు అని అడగలేదు. ఇంటి నుంచి వచ్చేసి ఇన్ని రోజులైనా నేనేమైపోయానో అని ఆరా తీయలేదు. ఏ ఆధారము లేక రోడ్ల మీద తిరుగుతూ నేను చచ్చిపోయి ఉంటే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు అని అంటూ ఉన్నప్పుడు సుమిత్ర గారి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అన్నయ్య, నువ్వు నమ్ముతావో లేదో, నా పిల్లలు పుట్టే సమయంలో కూడా పురిటి నొప్పుల్ని కూడా నేనింత బాధ అనుభవించలేదు.
కానీ ఈరోజు నా పిల్లల ప్రవర్తన వల్ల నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను అన్నారు సుమిత్ర గారు. ఇప్పుడు చెప్పన్నయ్యా, నేనేం చెయ్యాలి? నన్ను మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళిపోమ్మంటావా? నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నువ్వు చెప్పినట్టు వింటాను. నువ్వు వెళ్ళమంటే తిరిగి మా ఇంటికి వెళతాను అనగానే సుమిత్ర గారి మేనల్లుడు వెంటనే, అత్తయ్య, నువ్వు మా ఇంట్లో ఉండడం మాకేమీ ఇబ్బంది కాదు. అలాంటి దుర్మార్గుల దగ్గరికి మళ్ళీ నువ్వు వెళ్లాల్సిన పని లేదు. ఆస్తి కోసం వాళ్ళు నిన్ను చంపినా చంపుతారు. నువ్వు మాతో పాటే ఇక్కడే ఉండు. మా అమ్మా నాన్నలతో సమానంగా నిన్ను నేను చూసుకుంటాను. ఇక నుంచి నీ బాధ్యత నాది. నువ్వేం బాధపడొద్దు అనగానే మేనల్లుడి మాటలకి సుమిత్ర గారికి చాలా సంతోషం కలిగింది. కానీ ఆవిడ మాత్రం ఎన్ని రోజులను పుట్టింట్లో ఉండగలదు? ఎలాగైనా కొడుకు కోడలికి బుద్ధొచ్చేలా చెయ్యాలని చాలా ఆలోచించారు. ఈ సమస్యకి ఎలాగైనా ఒక పరిష్కారం కనుక్కోవాలి. పుట్టింట్లో ఉండడం మంచి పద్ధతి కాదు. ఏదో ఒక ఆధారం నా కోసం నేను వెతుక్కోవాలి అనుకుంటూ సుమిత్ర గారు, భగవంతుడా, నాకు నువ్వే ఏదో ఒక దారి చూపించాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించి ఆ రాత్రి కన్నీళ్లతోనే నిద్రపోయారు. ఉదయం లేచిన తర్వాత సుమిత్ర గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ వెంటనే లాయర్ని పిలిపించి వీలునామా సిద్ధం చేయించారు. వెంటనే ఆవిడ తన ఇంటికి తిరిగి వెళ్ళారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కొడుకులు కోడళ్ళు ఆమెను చూసి ఏమీ మాట్లాడలేదు. ఎలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు అని ఒక్క మాట కూడా అడగలేదు. అయినా సరే సుమిత్ర గారు ఏం ఫీల్ అవ్వలేదు. ఆవిడ ఈ పరిణామాన్ని ఆల్రెడీ ఊహించారు. అందుకే సుమిత్ర గారే అందరినీ పిలిచి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఇంటికి సంబంధించిన విషయం. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను అంటూ సుమిత్ర గారు, నేను ఈ ఇంటిని అమ్మేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఒక నెలలో నా ఇంటిని ఖాళీ చేసి మీరందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఆ డబ్బుతో నేను మా అన్నయ్య వాళ్ళ ఊళ్ళో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడ ఒక పని మనిషిని ఉంచుకొని నేను ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు కొడుకు కోడలి అవమానాలు, నన్ను ముష్టిదాన్లా ఫీల్ అయ్యి మీరు వేసే ముష్టి మెతుకులు నాకు అవసరం లేదు. ఇంకా నా పేరు మీద ఉన్న భూమి, జామ తోటల విషయానికి వస్తే అవి నావి. నేను బ్రతుకున్నంత వరకు అందులో ఒక్క పైసా కూడా మీకు లభించదు. మీ బ్రతుకు తెరువు కోసం మీరు ఒళ్ళొంచి ఇక నుంచి కష్టపడి పనిచేయాల్సిందే. ఆ ఆస్తిపాస్తులు ఏవి మీ తాత ముత్తాతల నుంచి మీ నాన్నకి సంక్రమించలేదు. వారసత్వంగా అవి మీకు రావడానికి మీ నాన్నగారు అవి కష్టపడి సంపాదించారు. కాబట్టి మీరు కూడా ఇక నుంచి మీకు కావలసిన డబ్బులు మీరే సంపాదించుకొని ఖర్చు చేసుకోండి. ఈ ఆస్తి నా భర్త కష్టపడి సంపాదించింది. ఇది నాకు మాత్రమే చెందుతుంది. తండ్రి చనిపోయినందుకు సంతోషిస్తూ తల్లి చావు కోసం ఎదురు చూసే మీకు నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కనివ్వను. తల్లిదండ్రులంటే కేవలం ఆస్తిపాస్తులు సంపాదించి కొడుకులకి ఇచ్చే మిషన్లులాగానే కనిపిస్తున్నారు మీకు. ఆస్తిపాస్తులు మీకోసం కూడబెట్టి వాళ్ళు చచ్చిపోవాలి, అంతే తప్ప వాళ్ళ బాధ్యత మాత్రం మీరు తీసుకోరు. ఇలాంటి మీకు తగిన శిక్ష పడేలా చేస్తాను అంటూ కొడుకులతో ఘాటుగా చెప్పారు సుమిత్ర గారు. నెల రోజులు తిరిగేసరికి సుమిత్ర గారు ఆ ఇంటిని అమ్మేసుకుని ఒక చిన్న ఇల్లు కొనుక్కొని తనతో పాటు రోజంతా ఉండే ఒక పని మనిషిని పెట్టుకున్నారు. తన ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. తమ కోసం ఆస్తులు కూడబెట్టి తల్లిదండ్రులు ఏ చావు చచ్చినా పర్వాలేదు అని తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకు వదిలేసే పిల్లలున్న ఈ లోకంలో అప్పటి వరకు పిల్లల కోసమే కష్టపడి బ్రతికిన తల్లిదండ్రులు రోడ్డు పాలవ్వకుండా ఉండడానికి నిస్సహాయమైన తల్లిదండ్రుల కోసం ఆవిడ ఆ ట్రస్ట్ని నడుపుతున్నారు. ఎంతోమంది నిరాశ్రయులను వృద్ధులకు చేయూతనివ్వడానికి ఆ ట్రస్ట్ పనిచేస్తుంది. ఆ ట్రస్ట్ వ్యవహారాలన్నీ తన అన్నయ్య కొడుకు కోడలు తన తర్వాత చూసుకునేటట్టుగా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు సుమిత్ర గారు. అంతే తప్ప ఆ ట్రస్ట్ పేరు మీద ఉన్న ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ దక్కకుండా వీలునామా రాసేశారు సుమిత్ర గారు. అప్పటి వరకు ఆ ఇంటి పై పోర్షన్లో వచ్చే అద్దె డబ్బులతో, తోటల మీద పొలాల మీద వచ్చే కౌలు డబ్బులతో బ్రతుకుతూ కనీసం ఉద్యోగాలు కూడా చెయ్యని కొడుకులు, ఇంట్లో హాయిగా కూర్చుని తింటూ విశ్రాంతి తీసుకునే కోడళ్ళు సుమిత్ర గారి పట్ల వారు చేసిన దుర్మార్గాలకి రోడ్డున పడాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి, ఇంటి అద్దె కట్టడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. సుమిత్ర గారు మాత్రం
ఆ ట్రస్ట్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతోమంది వృద్ధులకు చేయూతనిస్తూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? సుమిత్ర గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? సుమిత్ర గారు తన కొడుకులు కోడళ్ళకి ఆస్తి దక్కకుండా చేసి సరైన శిక్షే విధించారని మీరు భావిస్తున్నారా? సుమిత్ర గారు తన ఆస్తిపాస్తులను నిస్సహాయులైన వృద్ధుల కోసం ఖర్చు పెట్టాలి అని, వాళ్లకు చేయూతనివ్వాలి అన్న ఆలోచన మీలో ఎంతమందికి నచ్చింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి.